అర్చన, ఇదిగో చికెన్ తెచ్చాను, వెళ్ళి కొంచెం ఫ్రై చేసి కొంచెం గ్రేవీ చేయవా? అయ్యో, మీరు మరీ చెప్పాలా అండి? నేను చేస్తాను కదా. ఇంతకీ ఈరోజు చికెన్ తెచ్చారేంటండి? నేను చెప్పలేదు కదా తెమ్మని. అవును అర్చన, నువ్వు చెప్పలేదు, కానీ మధ్యాహ్నం అమ్మ కాల్ చేసింది, చికెన్ తినాలనుందిరా, కొంచెం వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పింది, అందుకే తెచ్చాను. ఓ, మీ అమ్మ చెప్పిందని తెచ్చారా? మరొక్కసారైనా నన్ను అడిగారా తేవాలా వద్దా అని? అంతేలే, ఎప్పుడైనా మీకు నచ్చినట్టే చేస్తారు. నేనున్నది ఎందుకు? వండి పెట్టడానికి, తోమి పెట్టడానికి, అంతే కదా. అమ్మో, అమ్మ ఈరోజు చికెన్ తెమ్మంది, నేను అర్చనకు అడగకుండా తీసుకెళ్లానంటే మొన్నటిలాగే తిడుతుంది. ఒకసారి కాల్ చేద్దాం. హలో అర్చన, అమ్మ ఈరోజు చికెన్ తెమ్మంది, తేవాలా అర్చన? ఇప్పుడేంటి నాకు కాల్ చేసి ఇంత నెమ్మదిగా అడుగుతున్నారు? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అర్చన ఎంత గయ్యాలిదో, భర్తని కొంగు కట్టేసుకుంది అంటారు. అమ్మ తల్లి, నీకొక దండం, నీకు నచ్చినట్టు చేసుకో, నీకు అడిగినా తప్పే, అడగకపోయినా తప్పే. నేనేమీ తీసుకురాను, నేను బయటనే తినేస్తున్నా, బాయ్. నాకు ఒకటి అర్థం కాదు, మా ఇంట్లోనే ఇట్లనా, అందరింట్లోనూ ఇంతేనా? కామెంట్ చేయండి. అరే బన్నీ, ఎందుకురా ఊరికే ఎండలో తిరుగుతున్నావు? చదువుకోవచ్చు కదరా. మనము స్కూల్ ఉన్నప్పుడే చదవమంటే మా అమ్మ హాలిడేస్ లో కూడా చదవమంటుంది. హాలిడేస్ లో ఏం చదవాలమ్మా? ఇప్పుడేముంటది చదవడానికి? హాలిడేస్ అయితే ఏంటిరా, నెక్స్ట్ 5th క్లాస్ కి వెళ్తున్నావు కదా, వెళ్ళి చింటూ అన్న దగ్గర బుక్స్ తెచ్చుకొని చదువుకో, లేదా టేబుల్స్ అన్నా నేర్చుకో. ఏ ఊకో అమ్మా, హాలిడేస్ లో కూడా ఏం చదవమంటావమ్మా? నేను ఇక్కడే ఉంటే నువ్వు ఇట్లనే అంటావు. నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్తా. ఆగు, నేను ఇప్పుడే అత్తకి కాల్ చేసి చెప్తా నేను వస్తున్నా అని. వాళ్ళు రమ్మనాలి కానీ నువ్వే కాల్ చేసి పోవడం ఏందిరా? సరే, కాల్ చేసి చూడు, మీ అత్త ఏమంటదో విను. అర్చన కాల్ చేస్తుందేంటి? బన్నీగాడు వస్తాడేమో. వాడు గనక ఇప్పుడు ఇంటికి వచ్చాడంటే ఇల్లంతా పీకి పందిరేస్తాడు. हेलो अत्ता, कौन है रे तू? मुझे कॉल करके अत्ता बोल रहे? रॉन्ग नंबर. నీ గోడు చెదిరింది, నీ గుండె పగిలింది. మమ్మీ, ఈ పానకంలో చక్కెర వేయడం మర్చిపోయినట్టున్నా మమ్మీ. ఏ లేదు చిన్ని, మర్చిపోలేదు. మరి ఎందుకు వేయలేవమ్మా? ఈ పానకం పుల్ల పుల్లగా ఉంది. నువ్వు మామిడి పండు కట్ చేసుకొని తిన్నప్పుడు దానిపైన షుగర్ వేసుకొని తింటావా చిన్ని? లేదు. మామిడి పండు పీస్ పైన చక్కెర వేసుకున్నప్పుడు మరి పానకంలో చక్కెర ఎందుకు? అందుకే చక్కెర వేస్ట్ ఎందుకని వేయలేను. అమ్మా, నేనేమైనా గట్టి గట్టిగా అరుస్తున్నానా? లేదు తల్లి. మరి చిన్న చిన్న వాటికి అందరిపైన కోపడుతున్నానా అమ్మా? లేదు తల్లి. ఊరికి అందరినీ సతాయిస్తున్నానా అమ్మా? లేదు చిన్ని, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మరి ఎందుకమ్మా అందరూ అచ్చం అమ్మ పోలికలే, అర్చనలాగే బిహేవ్ చేస్తున్నావంటున్నారేంటి? పాపం ఫీల్ అయినట్టుంది అమ్మ. మమ్మీ, నాకొకటి అర్థం కాదు, నువ్వెప్పుడు చిన్నికన్నీ మెత్తటి పీసెస్ వేస్తావు, నాకేమో సగం బొక్కలు సగం మెత్తటి వేస్తావు, ఏంది మమ్మీ? పాపం అది చిన్న పిల్లరా, అందుకే దానికి మెత్తటి పీసెస్ వేస్తాను. మరి నేను పెద్దోన్నా లేకపోతే ముసలోన్నా? నాకెందుకు బొక్కలేస్తావు? నాకు కూడా మెత్తటి వేయాలి కదా. నువ్వే అంటావు కదరా, నేను మల్టీ టాలెంటెడ్, మోస్ట్ స్ట్రాంగ్ అని, అందుకే బొక్కలు కూడా నమ్మలేస్తావని వేస్తారా?